శ్రీ గురుభ్యో నమ. కోటి రామనామజపయజ్ఞ దీక్ష సత్సంగ కార్యక్రమానికి అందరికీ శుభస్వాగతం. శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత అయోధ్యాకాండలో ఇవాళ మనం 26వ విభాగంలో ప్రవేశిస్తున్నాం. 51వ సర్గ, 52వ సర్గ అయోధ్యాకాండలో. ముందుగా రామనామ మంత్రజపం, తర్వాత రామాయణ ప్రవచన పారాయణ మహిమా శ్లోకం, ఏకశ్లోకి రామాయణం, ఆ తర్వాత భద్రాద్రి శ్రీరామస్తుతి. ఓం రామ్ శ్రీరామాయ నమః. ఓం రామ్ శ్రీరామాయ నమః. ఓం రామ్ శ్రీరామాయ నమః. యః కర్ణాంజలిసంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు జన్మవ్యాధిజరా విపత్తిమరణైరత్యంతసోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. ఆదౌ రామతపోవనానుగమనం హత్వా మృగం కాంచనం వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్రావణ కుంభకర్ణహననం ఏతద్ధి రామాయణం. వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జరజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. అయోధ్యాకాండలో 51వ సర్గ. ఇందులో 27 శ్లోకాలున్నాయి. నిషాదరాజు సమక్షంలో లక్ష్మణుడి యొక్క పరితాపం. తం జాగ్రతమదంభేన భ్రాతురర్ధాయ లక్ష్మణం గుహస్సంతాపసంతప్తః రాఘవం వాక్యమబ్రవీత్. శ్రీరాముడిపై గల సహజానురాగంతో లక్ష్మణుడు తన అన్నగారి రక్షించే విషయంలో చాలా జాగ్రత్తగా ఆ రాత్రంతా మెళుకుతూనే ఉన్నాడు. ఆయన యొక్క ఈ పరిస్థితిని చూసి గుహుడు చాలా బాధపడ్డాడు. లక్ష్మణుడితో అంటున్నాడు, లక్ష్మణ, నీకోసం ఇక్కడ చక్కని శయన ఏర్పాటు చేశాను. ఇక్కడ నువ్వు విశ్రాంతి తీసుకో. మేమందరం మీ సేవకులం. మేము ఏ కష్టాలైనా తట్టుకోగలం. నువ్వు రాత్రంతా మెడుకుతూ ఉండలేవు. మాకు ఇది అలవాటు, ఇక్కడ ఉండటం, రాత్రిపూట మెడుకుగా ఉండటం. నాకు రాముడి కంటే ప్రియమైనవాడు లోకంలో మరొకడు లేనే లేడు. శ్రీరాముడి అనుగ్రహం ఒకటి ఉంటే చాలు. నాకు ఈ లోకంలో శాశ్వతమైన కీర్తి, పరమధర్మ ప్రాప్తి, అపారమైన ఆధ్యాత్మిక ధన సంపద లభిస్తాయి. నాకు తెలుసా విషయం. నేను శ్రీరాముడికి ప్రియమిత్రుణ్ణి, ఆయన అనుగ్రహం కోరుతున్నవాడిని. సీతారాముల రక్షణ విషయంలో నేను నా పరివారంతో కూడా ధనుర్ధారినై జాగ్రత్తగా రక్షిస్తూ మెళుకుతూ ఉంటాను. ఈ అడవంతా నాకు పరిచయమైనదే. ఇందులో నాకు తెలియనిదేమీ లేదు. చతురంగ బల సైన్యాలు వచ్చినా కూడా వాటిని మేము తిప్పికొట్టగలం. అప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు, మహాత్మా, నువ్వు ధర్మాత్ముడివి, మమ్మల్ని రక్షిస్తూనే ఉన్నావు. ఈ విషయంలో మాకే భయం లేదు. సీతారాములు ఈ విధంగా నేలపై శయనించి ఉండగా నాకు నిద్ర రాపడుతుంది అనుకుంటున్నావు? మనసుకు ఊరట ఎలా చేకూరుతుంది? సుఖాలోచనలు వస్తాయా నాకు? ఇంకొక విషయం విను. దేవాసులందరూ కలిసి ఒక్కసారిగా ఒక్కటే వచ్చినా కూడా యుద్ధరంగంలో శ్రీరాముడిని ఎదుర్కోలేరు. అలాంటి మహావీరుడు ఇవాళ గడ్డి పరకల శయ్యపై అదే సుఖదల్పంగా భావించి శయనించి ఉన్నాడు. చూస్తున్నావు కదా. వదిన గారు సీతాదేవి కూడా అంతే. మా తండ్రి దశరథ మహారాజు లక్షలాది అంతర్జపాలు చేశారు. గాయత్రి జపం, భవానీ జపం, శివానీ జపం ఎన్నో చేశాడు ఆయన. చాంద్రాయణ వ్రతాలు చేశాడు, చాతుర్మాస్య వ్రతాలు చేశాడు.
దుర్గామిష్టి చేశాడు. ఇన్ని పుణ్య కార్యాల ఫలితంగా శ్రీరాముడు పుత్రుడుగా లభించాడు. మా నాన్నగారికి శ్రీరాముడు అంటే బహిఃప్రాణం, ఆరవ ప్రాణం. వనవాసి అయిన పుత్రుడి ఎడబాటుకు తట్టుకోలేక మా నాన్నగారు ఎక్కువ కాలం జీవించలేరు. అప్పుడు ఈ కోసల రాజ్యం దిక్కులేనిది అవుతుంది. శ్రీరాముడు అడవికి రావడంలో దుష్ట శిక్షణ శిష్టరక్షణ అనే విశేషమైన కార్యక్రమం ఉన్నది. కానీ ఆ విషయం తెలియదు కదా అందరికీ. అంతఃపుర స్త్రీలు అందరూ కూడా బిగ్గరగా ఏడ్చారు శ్రీరాముడు వస్తుంటే. అలసిపోయారు. అయోధ్య కళావిహీనమైపోయింది. రాజభవనాలు అంతఃపురాలు దైన్యంతో ఉండిపోయాయి. కౌసల్యాదేవి, మా తండ్రి దశరథుడు, మా అమ్మ సుమిత్రాదేవి అసలు ఇప్పటి వరకు వియోగంతో జీవించి ఉన్నారా లేదా నాకు అనుమానం కూడా. పుత్ర వియోగంతో అంటే మేము కౌలపిల్లం కనుక శత్రుఘ్నుని కోసం జీవించి ఉండడం సంభవమో కానీ కౌసల్యా జనని వియోగాన్ని భరించలేదు, పుత్ర వియోగాన్ని. అయోధ్య ప్రజలందరూ కూడా మహారాజుపై గాఢమైన అనురాగాలు కలిగిన వాళ్ళే. విశేషమైన గౌరవం ఉన్నది ప్రజలందరికీ. ఆ నగరం అందరికీ సుఖ సంతోషాలను చేకూర్చేది అయోధ్య. రాజు మరణిస్తే ప్రజలందరూ కూడా ఎంతో బాధపడతారు. వాళ్ళ వ్యధకు హద్దు ఉండదు. అయోధ్య నిర్మానుష్యం అవుతుంది. దశరథ మహారాజు శ్రీరామ వియోగాన్ని భరించలేడు. ఆయన ప్రాణాలు పోగొట్టుకుంటే కౌసల్యామాత కూడా జీవించలేదు. ఇది అక్కడి పరిస్థితి. మా అమ్మ సుమిత్రాదేవి కూడా బాధను తట్టుకోలేదు. జ్యేష్ఠపుత్రుడికి యువరాజు పట్టాభిషేకం చేయాలని ఎంతో ఉవ్విళ్ళూరుతూ ప్రయత్నం చేసినటువంటి మా నాన్నగారి కోరిక స్వప్నం అయిపోయింది. కలలు కలలవుతాయి అన్నట్టుగా అయిపోయింది. పుత్రవియోగం భరించలేక ఆయన జీవితాన్ని చాలించినట్లయితే ఆయనకు సంస్కారం ఎవరు చేస్తారు? భరతుడు రావాల్సిందే కదా. నిజంగా అటువంటి సన్నివేశమే జరిగితే భరతుడు చాలా అదృష్టవంతుడు. తండ్రి గారికి దహన సంస్కారం చేయడం అనేది ఎంతో పూర్వపుణ్య విశేషం. మేమిద్దరం అడవికి వచ్చేసాం కనుక ఆ విషయంలో మా అన్నగారు నేను కూడా ఆ భాగ్యానికి నోచుకోలేదు. అయోధ్య నగరం అత్యద్భుతమైన సుందర నగరం. వీధులు, ఇళ్ళు, భవనాలు అన్నీ కూడా నిత్య కళ్యాణం హరిత తోరణంతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఇంకా దేవమందిరాలు, రాజభవనాలు ఎప్పుడూ మంగళవాద్యాలతో శోభాయమానంగా ఉంటాయి. నృత్య గాన వినోదాలు జరుగుతూనే ఉంటాయి. తురంగ బలాలు అయోధ్య నగరాన్ని రక్షిస్తూనే ఉంటాయి. ప్రజలందరూ కూడా ఆరోగ్య భాగ్యాలతో శాంతులతో వర్ధిల్లుతూ ఉంటారు. పుష్పవాటికలు, ఉద్యానవనాలు, క్రీడా మైదానాలు అద్భుతంగా ఉంటాయి. ఇంకా ఎక్కడ చూసినా హరికథలు, పురాణ ప్రవచనాలు, నాటక ప్రదర్శనలు అద్భుతంగా జరుగుతుంటాయి. అది అయోధ్య నగరంలో నగర వైభవం. మేము మా వనవాస దీక్షను ముగించుకొని తిరిగి వచ్చే వరకు మా తండ్రి గారు జీవించి ఉంటారా అనేది నాకు కొంచెం అనుమానాస్పదంగా ఉంది. మళ్ళీ ఆయన దర్శన భాగ్యం లభిస్తుందా అని ఇలా బాధపడుతుంటే, లక్ష్మణస్వామి బాధపడుతుంటే గుహుడు భరించలేకపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు గుహుడు. ఇలా ఆ రాత్రంతా కూడా లక్ష్మణుడు తన బాధనంతటిని కూడా గుహుడికి చెప్పడం, ఆ రాత్రంతా అలా గడిచిపోయింది. దీంతో మనకు 51వ సర్గ పూర్తయింది. ఇందులో చివరి శ్లోకం తథాహి సత్యం బ్రవతి ప్రజాహితే నరేంద్రపుత్రే గురు సౌహృదాద్గుహ ముమోచ బాష్పం వ్యసనాభిపీడిత జ్వరాతురో నాగైవ వ్యథాతుర ముమోచ బాష్పం వ్యసనాభిపీడిత జ్వరాతురో నాగైవ వ్యథాతుర. అందరికీ హితాన్ని చేకూర్చే లక్ష్మణుడు అయోధ్య వైభవాన్ని, పెద్దల విశేషాలను అవి చెప్తుంటే గుహుడు దుఃఖపీడితుడిపోయాడు. మనోవ్యధతో బాధపడుతూ
జ్వరంతో బాధపడుతున్న గజరాజులాగా కన్నీళ్లు విడుస్తూ అలా ఉండిపోయాడు నిషాదరాజు గుహుడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్య అయోధ్యాకాండే ఏకపంచాశత్ సర్గః. అనంతరం ద్విపంచాశత్ సర్గః, 52వ సర్గ. 102 శ్లోకాలు. చాలా విశేషమైన సన్నివేశాలు ఉన్నాయి ఇక్కడ. శ్రీరాముని సూచనపై గుహుడు పడవను సిద్ధం చేస్తాడు. తర్వాత శ్రీరాముడు సుమంతుడికి నచ్చజెప్పి అతన్ని వెనక్కి వెళ్ళమంటాడు. సీతారామలక్ష్మణులు పడవ ఎక్కి గంగను దాటేటప్పుడు సీతాదేవి గంగామాతను పూజిస్తుంది. గంగా అవతల తీరానికి వెళ్ళారు. అది వత్సదేశం. ఆ వత్సదేశంలో ప్రవేశించారు సీతారామలక్ష్మణులు. ప్రభాతాయాం తు శర్వర్యాం పృథువక్షా మహాయశాః ఉవాచ రామః సౌమిత్రిం లక్ష్మణం శుభలక్షణం. ఆ రాత్రి గడిచింది. బ్రాహ్మీ ముహూర్తంలో లేచారు సీతారామలక్ష్మణులు. స్నాన సంధ్యావందనాదులు పూర్తి చేసుకున్నారు. లక్ష్మణుడితో చెప్తున్నాడు శ్రీరాముడు, తమ్ముడు, శుభప్రదమైన రాత్రి ముగిసింది. ఇది సూర్యోదయ సమయం. కోకిలలు పంచమ స్వరాన్ని వినిపిస్తున్నాయి. నెమళ్ళు క్రేంకారాలు చేస్తూ నాట్యాలు చేస్తున్నాయి. గంగానది ప్రవాహంతో అద్భుతంగా పెడుతోంది సముద్రంలో కలవడానికి. ఇప్పుడు మనం అవతల తీరానికి వెళ్ళాలి. గుహుడితో మాట్లాడే ఏర్పాట్లని నువ్వు సిద్ధం చేయి. లక్ష్మణుడు గుహుడి దగ్గరికి వెళ్ళాడు, చెప్పాడు. సుమంతుడిని కూడా రప్పించాడు. అన్నగారి మాటలు మీరు విన్నారు కదా. వెంటనే గుహుడు తన మంత్రులను పిలిపించాడు. చక్కని చుక్కాని కరిగి కర్ణధారి అంటే చుక్కాని పట్టుకునేవాడు, నేర్పరిగా ఉండేవాడు. అలాంటి వాడిని సిద్ధం చెయ్యి. పడవను సిద్ధం చెయ్యి. పడవను అలంకరించు. రేవులో పడవను సిద్ధంగా ఉంచండి. వెంటనే గుహుడి మంత్రులు ఆదేశాన్ని శిరసావహించారు. ఒక అందమైన పడవను అలంకరించి రేవుకు చేర్చారు. ఆ విషయాన్ని చెప్పారు గుహుడికి. గుహుడు శ్రీరాముడి దగ్గరికి వచ్చి, స్వామి, ఈ గంగా నదిని దాటడానికి పడవ సిద్ధంగా ఉంది. మీరు పడవను అధిరోహించండి. అప్పుడు శ్రీరాముడు గుహుడితో చెప్పాడు, మిత్రమా, మాకు చాలా చక్కగా సహాయం చేశావు. ముందు ఈ గుణపము గంప వీటిని పడవలోకి చేర్చాలి. తర్వాత కవచాలు, తుణీరాలు, ధనుస్సులు, ఖడ్గాలు వాటినన్నిటిని కూడా పడవలో చేర్చండి. తర్వాత మేము పడవెక్కుతాం. సీతాదేవి కూడా పడవెక్కుతుంది. ఈలోపు సుమంతుడు వచ్చాడు. ప్రభు, ఏమిటి ఇప్పుడు నా కర్తవ్యం? అప్పుడు శ్రీరాముడు సుమంతుడిని దగ్గరికి పిలిచి ఆయన భుజం మీద చేయి వేసి, సుమంత్ర, అయోధ్యకు వెళ్ళు. అప్రమత్తంగా ఉండాలి అక్కడ. రాజాజ్ఞ మేరకు మేము గంగా తీరం వరకు వచ్చామని, అక్కడి నుంచి పడవలో గంగాని దాటి అడవిలో ప్రవేశిస్తామని ఇప్పటి వరకు రథం మీద వచ్చాం. తర్వాత అంతా మాకు కాలినడకే. ఆ విషయాలు నువ్వు చెప్పు. సుమంతుడు వ్యాకులచిత్తుడయ్యాడు. రాముడితో చెప్పాడు, రామా, మీ తమ్ముడు లక్ష్మణుడితోనూ నీ ధర్మపత్ని సీతాదేవితోనూ ఒక సామాన్య మానవుడిలా నువ్వు వనవాసం చేయవలసి వస్తుంది. ఇది విధి నిర్ణయం. దీన్ని ఎవరూ అతిక్రమింపలేరు. బ్రహ్మచర్య వ్రత దీక్ష, వేదశాస్త్రాధ్యయనం, మృదు స్వభావం, రుజువర్తనం సత్ఫలదాయకాలని శాస్త్రాలు చెప్తుంటాయి. కానీ ఇన్ని శుభలక్షణాలు కలిగినా కూడా మీకు ఈ వనవాస దుఃఖం ఏమిటి? చాలా మనస్తాపం కలుగుతుంది. జానకీదేవి సుకుమారి, ఎప్పుడూ అడవులను చూసిన సందర్భం కూడా లేదు. ఇప్పుడు మీతో పాటు వనవాసం చేయవలసి వస్తుంది. శ్రీ మహావిష్ణువు వామనుడిగా అవతరించి ముల్లోకాలు ఆక్రమించిన త్రివిక్రముడిలా కీర్తి పొందాడు. ఆ విధంగా నువ్వు కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి కీర్తి పొందుతావు.
మీ వియోగంతో మేము దురదృష్టవంతులమయ్యాం. కైకేయి కారణంగా ఇవన్నీ ఈ దుఃఖాలన్నీ అందరికీ కలిగాయి అని సుమంతుడు చాలా బాధపడుతూ కన్నీటిని ఆపుకోలేకపోయాడు. శ్రీరాముడు అతన్ని ఓదారుస్తూ అన్నాడు, సుమంత్ర, ఇక్ష్వాకు వంశజులకు నీ వంటి మిత్రుడు మంత్రి ఎవరు లేరయ్యా. అందుచేత పుత్రవియోగాన్ని తొలగించే భారం నీదే. దశరథుడికి పుత్రవియోగ బాధ కలగకుండా నువ్వే ఓదార్చాలి. ఆయన వృద్ధుడు, విఫల మనోరథుడు. ఎందుకంటే ఆయన కోరిక పట్టాభిషేకం, కానీ ఆ పట్టాభిషేకం భంగమైపోయింది. ఇంకా ఆయన ఏ పనులు అయితే ఆజ్ఞాపిస్తారో వాటినన్నింటినీ చక్కగా నిర్వహించు. ఇదే నా ప్రార్థన. మహారాజుకు అప్రియం చేయకు. ఆయన ధర్మనిరతుడు, సత్యవాక్ పరిపాలకుడు. మా బదులు నువ్వు ఆయనకు నమస్కారం చేసి మా పాదాభివందనాలను ఆయనకు తెలియచేయి. అయోధ్యను విడిచిపెట్టి అడవుల్లో నివసించవచ్చిన కారణం మాకు బాధ కలిగిస్తుందని ఆయన బాధపడకూడదు. నేను కానీ మా తమ్ముడు కానీ నా ధర్మపత్ని కానీ ఏమాత్రం బాధపడడం లేదు. మేము 14 సంవత్సరాలు వనవాస దీక్షను పూర్తి చేసుకుని తర్వాత తండ్రి గారి దర్శనం చేసుకుంటాం. 14 సంవత్సర పరిమిత దీక్ష ఇది, వనవాస దీక్ష. 14 సంవత్సరాల తర్వాత మా తండ్రి గారు మమ్మల్ని దర్శిస్తారు, మేము తండ్రి గారిని దర్శిస్తాం. సుమంత్ర, మా తల్లిదండ్రులతోనూ అలాగే పినతల్లి సుమిత్రాదేవి, కైకేయీదేవి, వారి యొక్క క్షేమ సమాచారాలు కూడా మేము అడిగినట్టు చెప్పు. మేమందరం తల్లులందరికీ నమస్కారం చేశామని చెప్పు. తాతగారింటి నుంచి భరతుణ్ణి పిలిపించండి. అతనికి యువరాజు పట్టాభిషేకం జరగాలి. భరతుడికి మా క్షేమాన్ని గురించి చెప్పు. తర్వాత భరతుడికి నా మాటలుగా చెప్పు. తల్లులందరినీ సమానంగా గౌరవించమని చెప్పు. నీ తల్లి కైకేయిని ఎలా గౌరవిస్తావో సుమిత్రామాతను, కౌసల్యామాతను కూడా అలాగే గౌరవించాలి. తండ్రి గారిని కూడా గౌరవించాలి అని చెప్పు. ఇంక నువ్వు వెళ్ళవచ్చు. సుమంతుడు వెళ్ళలేక ఒక అడుగు వెనక్కి వస్తున్నాడు, మళ్ళీ ముందుకు వస్తున్నాడు. అప్పుడు రాముడితో చెప్తున్నాడు, రామ, నీ మీద చనువుతో నీతో పలుకుతున్న మాటల్లో నేను వినయం, విధేయత లోపించినా కూడా నా ప్రవర్తనలో క్షమించు. నీపై చనువుతో నేను కొంచెం ఎక్కువగానే మాట్లాడాను. లోక మర్యాదకు భంగం ఏర్పడినప్పుడు ఒక్కోసారి బాధపడవలసి వస్తుంది. నీవు మర్యాదరాముడు. నీతో నేను అనేక పర్యాయాలు మాట్లాడినప్పుడు మర్యాద భంగం కలిగి ఉంటుంది. అంటే నన్ను క్షమించు స్వామి. నీ ఎడబాటు వల్ల అయోధ్యానగరం పుత్రుణ్ణి కోల్పోయిన తల్లిలాగా వ్యాకులపాటుకు లోనైపోయింది. అలాంటి అయోధ్యకు నన్ను ఎలా వెళ్ళను? చాలా బాధగా ఉంది. వచ్చేటప్పుడు మీ ముగ్గురిని తీసుకొస్తున్నటువంటి రథాన్ని చూశారు అయోధ్య ప్రజలు. ఇప్పుడు నేను ఒక్కడనే రథాన్ని తీసుకెడితే, రథంలో నేను ఒక్కడనే ఉంటే
ప్రజలు తట్టుకోగలరా? సహించగలరా? ప్రజలు నిధ్యాసలోనే ఉన్నారు. వాళ్ళకి ఆకలి దప్పుకులే లేవు. ఆకలి లేదు, దప్పిక లేదు. ఎప్పుడు శ్రీరామనామమే, శ్రీరామ దర్శన కాంక్షయే. ఇప్పుడు నేను అయోధ్యకు చేరితే వాళ్ళందరూ బాధపడతారు. ఆ విషయాన్ని గుర్తుకు వస్తాయి. ఇంకా తల్లులతో ఏం చెప్పమంటావు? ఏం మాట్లాడను? అమ్మా కైకేయి, నీ కుమారుణ్ణి మేనమామ ఇంటికి పంపించావు. ఇప్పుడు మళ్ళీ వస్తాడు, దుఃఖించకు అని చెప్పమంటావా? మరి కౌసల్యాదేవితో ఏం చెప్పను? మీరు క్షేమంగా ఉన్నారు అని అసత్యం చెప్పనా? అడవుల్లో క్షేమంగా ఉండడం ఎంత కష్టం. అడవిలో మిమ్మల్ని విడిచి వచ్చాను అంటే ఆమె ఎంత బాధపడుతుంది. ఇది ధర్మ సంకటం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. సత్యాన్ని పలకాలి, ప్రియమైన వచనాన్ని పలకాలి. సత్యమే కదా అని అప్రియవచనం పలకూడదు, ప్రియమైనదే కానీ అసత్యం పలకూడదు. ఇది ధర్మ సంకటం, కానీ సనాతన ధర్మం. అందుచేత నేను వెళ్ళలేకపోతున్నాను. మీరు లేకుండా నేను అయోధ్యకు వెళ్ళలేను. మీతో పాటు వనవాసానికి వస్తాను, అనుమతించండి. మీరు కాదంటే అగ్ని ప్రవేశమే. ఈ వనవాస సమయంలో మిమ్మల్ని సేవిస్తూ వస్తాను. నాకు అవకాశాన్ని ఇవ్వండి. సుమంత్ర, నువ్వు నా దగ్గరే ఉండు అని ఒక్క మాట మీరు చెబితే నాకు ఎంతో సంతోషం స్వామి. వనవాసంలో మీ వెంట ఉంటే 14 సంవత్సరాలు 14 క్షణాల్లో గడిచిపోతాయి. ఆ విషయం నాకు తెలుసు. కానీ మీరు లేని దుఃఖాన్ని భరిస్తూ ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా నేను అయోధ్యలో గడపలేను. ఈ 14 సంవత్సరాలు అయోధ్యలో ఉంటే 1400 సంవత్సరాలు అయిపోతుంది, అంత బరువు అవుతుంది. అంచేత దయచేసి మీకు సేవ చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి. అప్పుడు శ్రీరాముడు అన్నాడు, సుమంత్ర, ప్రభు సేవాపరాయణత ఎలా ఉంటుందో నేను చూస్తే తెలుస్తుంది. దేశభక్తి, రాజభక్తి, దైవభక్తి 3 ఉన్నవాడివి నువ్వు. నువ్వు ఇప్పుడు వెళ్ళలేదనుకో అయోధ్యకు, పినతల్లి కైకేయి ఏమనుకుంటుంది? అసలు శ్రీరాముడు అడవికి వెళ్ళాడా అనే సందేహం వస్తుంది ఆవిడికి. అంటే నువ్వు వెళ్ళాలి, వెళ్ళి ఉన్న విషయాన్ని యథార్థంగా చెప్పాలి. అప్పుడు ఆవిడికి దుఃఖం ఉండదు. పైగా మహారాజుకు వాగ్దాన భంగం దోషం రాదు. ఆమె సంతోషంతో భరతుణ్ణి పిలిపిస్తుంది. ఆమె 2వ కోరిక నెరవేరుతుంది. అంచేత నువ్వు వెంటనే రథం మీద వెళ్ళు, మహారాజు గారికి యథాతథంగా విషయాలన్నింటినీ తెలియజేయి. ఇలా అనేక విధాలుగా ఓదార్చాడు శ్రీరాముడు. ఈలోపు గుహుడు ముందుకు వచ్చాడు. నిషాదరాజా, ప్రస్తుతం ఆటవికులందరూ ఇక్కడికి వచ్చారు. జనసమృద్ధంగా ఉన్నది. ఇంతమందిని కూడా బాధ పెడుతూ నేను ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు నన్ను చూస్తూ. అంచేత నేను వెంటనే బయలుదేరాలి. మేము వనవాసానికి వెళుతున్నాం కనుక ఇప్పుడు జడలను ధరించి వెళ్ళాలి. మేము జటాజూటధారులమై వెళ్ళాలి. అంచేత వెంటనే మర్రిపాలు తెప్పించండి అన్నాడు. గుహుడు వెంటనే మర్రిపాలు తెప్పించాడు. శ్రీరాముడు ఆ మర్రి చెట్టు పాలతో తన శిరస్సుపై, లక్ష్మణుడి శిరస్సుపై ప్రోక్షణ చేసి ఆ మర్రిపాలను, కేశ సంపదను, అద్భుతమైన అందమైన కేశములను
జడలుగా చేయించేశాడు, జడలుగా సిద్ధపరిచాడు, జటాధారి అయ్యాడు. ఇప్పుడు ఆయన రూపం మారిపోయింది. వల్కలాలు ధరించారు, జటాచూడధారులయ్యారు, కోదండపాణులయ్యారు, ఋషుల్లా కనిపిస్తున్నారు, మహావీరుల్లా శోభిస్తున్నారు రామలక్ష్మణులు. గంగానదిని దాటారింక చెప్పాడు శ్రీరాముడు. నిషాదరాజా, మిత్రమా, రాజ్యాన్ని జాగ్రత్తగా పరిపాలించు. పల్లెలు, అడవులు సురక్షితంగా ఉంటేనే దేశమంతా సురక్షితంగా ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా అందరినీ పరిపాలిస్తూ ఉండు అని గుహుడికి చివరి మాటలుగా చెప్పాడు సందేశంగా. ప్రవాహం అద్భుతంగా ఉంది, పడవ సిద్ధంగా ఉంది. లక్ష్మణుడితో చెప్పాడు శ్రీరాముడు, లక్ష్మణ, నావ సిద్ధంగా ఉంది, అటు ఇటు దాన్ని కదలకుండా గట్టిగా పట్టుకో. సీతను నెమ్మదిగా పడవలోకి చేరుస్తాను, తర్వాత నువ్వు పడవనెక్కు. అప్పుడు లక్ష్మణుడు రాముడి ఆదేశాన్ని విని యథాతథంగా ఆయన చెప్పినట్టే చేస్తూ పడవను గట్టిగా పట్టుకున్నాడు. సీతామాత నెమ్మదిగా పడవలో అడుగుపెట్టింది, కూర్చుంది. తర్వాత తను పడవ ఎక్కాడు. తర్వాత తేజస్వి అయిన శ్రీరాముడు స్వయంగా పడవలో కూర్చున్నాడు. గుహుడు తన వాడితో చెప్పాడు, పడవను అవతల తీరానికి చేర్చండి, నెమ్మదిగా నడపండి అన్నాడు. నావను ఎక్కిన తర్వాత శ్రీరామచంద్రుడు ఏవీం నావం అనే అద్భుతమైన మంత్రాన్ని జపిస్తూ ప్రయాణం గంగానదిలో సులభంగా జరగడానికి మంత్రోచ్చారణ చేశాడు. సీతారామ లక్ష్మణుడు శాస్త్ర మర్యాదను అనుసరించి ఆచమనం చేశారు. పవిత్రమైన గంగానదికి నమస్కారం చేశారు. తర్వాత శ్రీరాముడు చెప్పాడు సుమంతుడితో, ఇంకా మీరు వెళ్ళండి. తర్వాత గుహుడితో చెప్పాడు, మిత్రమా, నువ్వు కూడా ఇంకా వెళ్ళు, ఇంకా పడవను ముందుకు పోనివ్వండి అని నావికులను ఆదేశించాడు శ్రీరామచంద్రుడు. గంగానది ప్రవాహ మధ్యభాగానికి పడవ చేరింది. పూజ్యురాలైన సీతామాత దోసులు యొగ్గి గంగాదేవిని ప్రార్థించింది. అమ్మా గంగామాత, దశరథ మహారాజు యొక్క జ్యేష్ఠపుత్రుడు శ్రీరామచంద్రుడు తండ్రి ఆదేశాన్ని అనుసరించి వనవాస దీక్షితుడై ఉన్నాడు. 14 సంవత్సర పరిమితి వనవాసం. మమ్మల్ని రక్షించు అమ్మా గంగామాత. మా మరిది లక్ష్మణుడు, మేము ముగ్గురం 14 సంవత్సరాలు అడవుల్లో గడపాలి, మళ్ళీ రావాలి. ఆ విధంగా మమ్మల్ని ఆశీర్వదించమ్మా. మా వనవాస జీవితాన్ని ప్రశాంతంగా ముగించుకొని సఫల మనోహరమై క్షేమంగా తిరిగి వచ్చేట్టుగా ఆశీర్వదించు. వచ్చిన తర్వాత నేను మళ్ళీ పూజిస్తాను తల్లి. అమ్మా గంగామాత, నీవు త్రిపథగా అనే పేరుతో ప్రసిద్ధి పొందిందానివి. స్వర్గమర్చ పాతాళాల్లో ప్రవహించి చరాచర జీవులను పవిత్రం చేస్తున్నావు. బ్రహ్మ యొక్క కమండలంలో జలరూపంలో ఉండి శ్రీ మహావిష్ణువు యొక్క పాదస్పర్శకు నోచుకుని ఈ లోకాన్ని పవిత్రం చేసిన దానివి. మాకు దర్శనమిచ్చిన మహాత్మురాలివి. అమ్మా గంగామాత, శ్రీరాముడు క్షేమంగా వనవాసం ముగించుకుని అయోధ్యాధిపతి అయిన దశరథ మహారాజును మళ్ళీ దర్శించాలి. ఈ వనవాస దీక్ష జయప్రదం అవుతుందని భావిస్తున్నాను. బ్రాహ్మణోత్తములకు గోదానాలు చేస్తాం, అమూల్యమైన వస్త్రాలను సమర్పిస్తాం, అన్నదానాలు చేస్తాం. ఓ దేవి, దేవతలకు దుర్లభమైనటువంటి మధుర పదార్థాలను, మహారాజులకు సైతం అసాధ్యములైన విశేష ద్రవ్యములను, అన్నవస్త్రాలను కూడా దానం చేస్తూ దృఢ సంకల్పంతో ప్రజాసేవ చేస్తాం. సమస్త దేవతలను నీ తీరంలో వెలయింపజేశావు. ముఖ్యంగా వారణాసి క్షేత్రంలో మణికర్ణికాది పవిత్ర ఘట్టాల్లో ఎంతమందికో నువ్వు పవిత్రతను చేకూరుస్తున్నావు. గంగామాత, మేమందరం క్షేమంగా అయోధ్యకు చేరేటట్టు అనుగ్రహించు తల్లి అని ప్రార్థించింది గంగామాతను సీతాదేవి. శ్రీరాముడు చెప్పాడు లక్ష్మణుడితో, లక్ష్మణ, గంగామాతకు నమస్కరించు అన్నాడు. ఈలోపు నావ
అవతల తీరాన్ని చేరింది. ముందుగా లక్ష్మణుడు దిగాడు, పడవను గట్టిగా పట్టుకున్నాడు. సీతామాత శ్రీరాముడి యొక్క ప్రోత్సాహంతో, శ్రీరాముడి చేయూతతో దిగింది, నేల మీద అడుగుపెట్టింది భూజాత. ముందు సౌమిత్రుడు బయలుదేరుతున్నాడు, తర్వాత సీతామాత, ఆ తర్వాత శ్రీరాముడు. అప్పుడు రాముడు చెప్పాడు, ఇది వనం, జనసంచారం ఉండదు, జనం కనిపించరు, పంట పొలాలు ఉండవు, విహరించే ఉద్యానవనాలు ఉండవు, దారులు ఎగుడుదిగుడుగా ఉంటాయి, ముళ్ళు ఎక్కడ చూసినా ముళ్ళు పొదలు, అంచే జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పాడు. లక్ష్మణుడు ముందు ఎడుతున్నాడు, తర్వాత సీతాదేవి అనుసరిస్తోంది, వెనకాల శ్రీరాముడు వస్తున్నాడు. రామలక్ష్మణుడు కోదండ పాండులై వస్తున్నారు. గంగానది అవతల తీరంలో వీళ్ళు ప్రయాణం చేస్తుండగా తప్పకుండా అప్పటి వరకు అవతల తీరంలో సుమంతుడు చూస్తూనే ఉన్నాడు. చూపుకు అందనంత దూరానికి వెళ్ళిన తర్వాత ఇంక సుమంతుడు వ్యాకుల చిత్తుడై కన్నీరు గారుస్తూ వెనక్కి బయలుదేరుతున్నాడు. శ్రీరాముడు గంగానదిని దాటాడు. వత్సరాజ్య వన ప్రదేశంలో ప్రయాగ సమీపం చేరాడు. త్రివేణి సంగమం, అద్భుతమైన రాజ్యం అది, వత్సదేశం. ఆ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. రామలక్ష్మణులిద్దరూ కూడా ఆ ప్రదేశానికి చేరారు. అక్కడికి వెళ్ళేటప్పుడు సాయం సంధ్యా సమయం అయింది. ఒక చెట్టు నీడకు చేరారు. సలోకపాల ప్రతిమ ప్రభావవాన్ తీర్త్వా మహాత్మా వరదో మహానదీం తతః సమృద్ధాన్ శుభసస్యమాలినః క్రమేణ వత్సాన్ ముదితానుపాగమత్ తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్ వరాహమృష్యం పృషతం మహారురుం ఆదాయ మేధ్యం త్వరితం బుభుక్షితౌ వాసాయ కాలే యయతుర్వనస్పతిం. అద్భుతమైనటువంటి ఆ వత్సదేశంలో ప్రవేశించారు. అక్కడ రామలక్ష్మణులు ఒక ప్రదేశానికి వెళ్ళారు. ఆ సాయంకాలం ఒక వృక్షఛాయలో విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు. ఓ చెట్టు కిందకి చేరారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్య అయోధ్యాకాండే 52 सर्गः। पुनर्मिलामः आगामिनि कार्यक्रमे 53 सर्गस्य तथैव 54 सर्गस्य अध्ययनकार्यक्रमे। सर्वेभ्यः हनुमत्समेत श्री सीतारामलक्ष्मण भरतशत्रुघ्नदेवानां दिव्यानुग्रहप्राप्तिरस्तु। शुभं भवतु। श्रीराम जय राम जय जय राम।